లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ఇప్పుడు అదే సెంటిమెంట్ ఫాలో అవుతుంది. తుక్కుగూడలోనే నిర్వహించిన ప్రజాగర్జన సభ నుంచే కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలను ప్రకటించింది. తర్వాత అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో అదే సెంటిమెంట్తో పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభ నుంచి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షలకు పైగా జనాన్ని సమీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ నరేష్. తోని ఈ రోజు సాయంత్రం తుక్కుగూడ వేదికగా ఏఐసిసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. టిపిసిసి మొత్తం సుమారు ఒక 10 లక్షల మందిని సమీకరించి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎందుకంటే నిన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 5 న్యాయ్ 50 గ్యారంటీ పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. దాన్ని తెలుగులోకి అనువదించి ఈ రోజు తుక్కుగూడ వేదికగా ఈ 5 గ్యారంటీల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల కోసం విడుదల చేస్తుంది. అయితే ఈ జాతీయ మేనిఫెస్టోతో పాటు తెలంగాణకే ప్రత్యేకమైన కొన్ని అంశాలను ఈ మేనిఫెస్టోలో జోడించి ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విడుదల చేస్తుంది. కేంద్రం ఇచ్చిన 5 గ్యారంటీలతో పాటు ఈ 5 గ్యారంటీలు అత్యంత కీలకమైనవి. నారీ శక్తి అంటే మహిళలకు, ప్రతి మహిళకు ఆర్థిక స్వావలంబన కోసము ఏడాదికి ₹1,00,000 ఆర్థిక సహకారాన్ని అందిస్తాము, ఆర్థిక సాయం చేస్తాము అని చెప్పి కూడా ఏఐసిసి తన మేనిఫెస్టోలో విడుదల చేసింది. దాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తారు. దాంతో పాటుగా కీలకమైన అంశం ఏంటంటే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ వాళ్ళు ఉద్యోగాలు సాధించాలంటే కొన్ని ప్రత్యేకమైన స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ స్కిల్ అప్గ్రేడేషన్ కోసం మొదటి ఏడాదిలోనే ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. దీంతో పాటు కనీస వేతనాలకు చట్టబద్ధత కల్పించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా కనీస వేతనాలను అంటే కూలీలకు, ఇతర అనార్గనైజ్డ్ సెక్టార్ వర్కర్లకు కనీస వేతనము రోజుకు ₹400 వరకు అందేలాగా దానికి చట్టబద్ధత కల్పిస్తారు. దాంతో పాటుగా మరొక కీలకమైన అంశం ఏంటంటే రైతులకు రుణమాఫీ చేయడంతో పాటుగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విధంగా తన మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రూపొందించింది. దాంతో పాటు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడంతో పాటు అణగారిన వర్గాల రిజర్వేషన్లు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు సంబంధించి 50% లోపే రిజర్వేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం 50%కి మించాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దేశవ్యాప్తంగా కులగణన, జనగణన చేపట్టి అవసరమైతే గనక 50%కి మించి రిజర్వేషన్లను పెంచే విధంగా రాజ్యాంగాన్ని సవరిస్తాము అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇలా దేశవ్యాప్తంగా ఇచ్చిన హామీలతో పాటు తెలంగాణకు ప్రత్యేకమైన హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తుక్కుగూడ వేదికగా విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగా నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తాము. దాంతో పాటు నిజామాబాద్ లో చెరుకు కర్మాగారాన్ని ఒక ఏడాదిలోగా పునఃప్రారంభిస్తాము. దాంతో పాటు 2014 ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నిటినీ గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. కాబట్టి తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తాము. దాంతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ను ఏర్పాటు చేస్తాము. దక్షిణ తెలంగాణలో ప్రత్యేకంగా ఎస్సీజెడ్లను ఏర్పాటు చేస్తాము. దాంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రియల్ రీజన్ అంటే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ను మోడీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. తిరిగి హైదరాబాద్ లో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ను నెలకొల్పే దిశలో కసరత్తులు చేస్తాము అని చెప్పి కూడా తన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రకటిస్తుంది. అంటే మొత్తంగా చూస్తే జాతీయ మేనిఫెస్టోతో పాటు తెలంగాణకు కొన్ని ప్రత్యేకమైన అంశాలను జోడించి మరో మేనిఫెస్టోను ఈ రోజు తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తుంది. దీనికి సంబంధించి సుమారు 10 లక్షల మందిని సమీకరించేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తుంది. ఈ భారీ బహిరంగ సభకు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ తుక్కుగూడను కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ గా భావిస్తోంది. సెప్టెంబర్ 17న తుక్కుగూడ వేదికగా
తెలంగాణ ఎన్నికల శంఖారావాన్ని కాంగ్రెస్ పార్టీ పూరించింది. ప్రత్యేక అతిథిగా సోనియా గాంధీ హాజరయ్యారు. ఆ తర్వాత సెప్టెంబర్ 17న శంఖారావం పూరిస్తే 2 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. అదే సెంటిమెంట్ ను పునరావృతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇదే తుక్కుగూడ వేదికగా ఈ రోజు ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి లోక్సభ ఎన్నికల కోసం శంఖారావం పూరించేందుకు సన్నద్ధమవుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే టిఆర్ఎస్ 2 భారీ బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్ళింది. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నుంచే నరేంద్ర మోడీ గాని, ప్రధాని నరేంద్ర మోడీ గాని, అమిత్ షా గాని తెలంగాణలో పర్యటిస్తూ భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి ఒక విడత ప్రచారాన్ని కూడా ముగించిన నేపథ్యంలో లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మొదటి సభను తుక్కుగూడలో ఏర్పాటు చేస్తుంది. ఈ తుక్కుగూడ సభ తర్వాత ఇక ప్రతి జిల్లాలో భారీ బహిరంగ సభలు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత 3.5 నెలలుగా చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి హామీలు నెరవేరుస్తామన్న అంశానికి సంబంధించి 5 న్యాయ్ 50 గ్యారంటీ పేరుతో తుక్కుగూడ వేదికగా ఈ రోజు ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ తన లోక్సభ మేనిఫెస్టోను విడుదల చేస్తుంది. సోని. రైట్, థ్యాంక్ యూ నరేష్.